ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, టీడీపీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రతిపాదన విషయంలో మాటలు తూటాలు పేలుతున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక తనపై చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే బుట్టా రేణుక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలో ఏ ఒక్కటి నిజమని నిరూపించినా తక్షణమే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బుట్టా రేణుకకు జయ నాగేశ్వర్ రెడ్డి వైకేటీవీ ద్వారా సవాల్ విసిరారు. చేయడం కానీ ఉన్నటువంటి విషయాన్ని తప్పుదో పట్టించి ప్రజల్ని కానీ బడుగు బలహీన వర్గాలని కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని కానీ కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఏదో ఒక ఇష్యూలో పాజిటివ్గా జరిగేదాన్ని నెగిటివ్ ప్రచారం చేసేదానికి వైసీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్. ఉదాహరణ నిన్ననే చూశారు బుట్టా రేణుకమ్మ గారు. వారు మాట్లాడుతూ అసలు మార్కెటింగ్ మర్జర్ తప్ప అసలు మర్జర్ అనే పదమే లేదు, ఆప్కో కానీ విలీనమే లేదని చెప్తుంటే ఉంది 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 ఆస్తులు 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 అని చెప్పి నిన్న చూశారు. నిన్నంతా తీర్మానం చేసి మీరే చెప్తున్నారు 210 మంది వ్యతిరేకించారని. అంటే ఒక ప్రపోజల్ కూడా మార్కెటింగ్ మర్జరే. నాట్ వైడబ్ల్యూసిఎస్ని సొసైటీని ఆప్కోలో కలిపినటువంటి ఆలోచన అనేది లేనే లేదు. ఊరికే అఘాయిత్యం చేసుకుంటూ ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి వీళ్ళ ఊహల్ని నిజాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి నేను ఒక సవాల్ విసిరండి. బుట్టా రేణుకమ్మ గారు ఎక్కడైనా కానీ ఒక డాక్యుమెంట్లో కానీ వైడబ్ల్యూసిఎస్ సొసైటీ నుంచి మర్జ్ చేస్తున్నాం ఆప్కోలో వాటి ఆస్తుల్ని కానీ వాడి అప్పుల్ని కానీ ఎక్కడైనా మర్జ్ చేస్తున్నాం ఉంటే, ఆ ఆప్కోని కానీ దీంట్లో కలుపుతున్నామని ఎక్కడైనా ఉంటే నేను రాజకీయాలకు దూరం అవుతా. దమ్ముంటే మీరు ఆ సవాల్ స్వీకరించండి. మీరు రాజకీయాలకు దూరం అవ్వాలా, మీరు దానికి సమాధానం చెప్పాలా. మీరు దమ్ముంటే దాన్ని ఒప్పుకొని చెప్పండి, చేనేతలకు సమాధానం చెప్పండి. అదే రకంగానే ఆప్కోలో విలీనం చేస్తూ ఉన్నారు, చేనేతలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి అందుకే మాతో పాటు ఇంతమంది వచ్చారని చెప్పి కూడా బహిరంగంగా ఎవరు వచ్చారు? ఇంతమంది వచ్చిన వాళ్ళు ఎవరు? వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నేను అడిగిన ప్రశ్న మీకు అదే. వైడబ్ల్యూసిఎస్ పద్మశ్రీ మార్చాని సోమప్ప గారు 1000 మందితో సొసైటీ ఏర్పాటు చేస్తే దశల వారీగా కొన్నేళ్లుగా లాసెస్లో ఉంటూ మొన్న నేను ఒక స్పెషల్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీ ఆఫీసర్గా మా ప్రభుత్వం వచ్చి పెడితే 22 లక్షలు మొదటిసారి వచ్చింది. అంతకుముందు ఒకసారి వచ్చింది అంతే. 15 ఏళ్ళు 16 ఏళ్ళుగా లాస్లో ఉంది. చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, మాట తప్పి ఆ రోజు RRR స్కీమ్ కింద డైవర్ట్ చేసి ఫండ్స్ పట్టాలు ఇచ్చిన స్థితి లేదు. అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన గతి లేదు. అంతా అగమ్యగోచరంగా పొజిషన్ మాత్రం ఇచ్చి మీకు ఇచ్చినామని చెప్పి మోసం చేసిన చరిత్ర. ఇప్పుడు ఆ 1000 మంది నుంచి కేవలం 200 మంది ఉన్నారు. నా పాయింట్ అదే. నేను నిజంగా సొసైటీ బలంగా ఉండింటే 1000 నుంచి 100 మందికి ఎందుకు వచ్చారు? ఈ 100 మందిని కూడా ఏం చేస్తున్నారు? రానున్న రోజుల్లో ఈ 100 మంది కూడా ఇంకా తగ్గిపోతారు. ఇప్పుడు నేను మన డేటాలో తీసుకుంటే థ్రిఫ్ట్ ఫండ్ ఇస్తున్నాం, మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. 8% ఈరోజు 16% గవర్నమెంట్ సొసైటీ కడితే వీవర్కి వస్తుంది. అది వీవర్కి వచ్చే దాంట్లో కేవలం 200 మందికి ఇస్తున్నారు, 220 మందికి ఇస్తున్నారు. అంటే అంతమంది ఉన్నారు ఆ సొసైటీలో. ఇప్పుడు ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఊరికే ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి తప్పుడు ప్రచారం చేసి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఆ సొసైటీలో ఉన్న 220 మంది గురించి నేను మాట్లాడుతున్నా. మామూలుగా పెరగాల 1000 మంది ఎక్కడున్నారు? మరి నాకు నవ్వు వచ్చింది ఏమంటే పొద్దున్నే నేను సాక్షి పేపర్లో చూశాను ఈరోజు హెడ్లైన్స్. వాళ్ళ మానసపుత్రిక ఎమ్మెల్యేకు చేనేతలు దూరం, అదే రకంగా చేనేతలు ఓట్లేసిన వాళ్ళు దూరం. ఆ సొసైటీలో 1000 మంది బయట ఉన్నారు. ఆ బయట ఉన్నటువంటి 1000 మంది ఎవరికి వ్యతిరేకంగా ఓటేశారో అర్థం కావాలా. మీరు దూరం అవుతున్నారు. వాస్తవాలు తెలుసుకొని రాజకీయ పబ్బాల కోసం రాజకీయాల కోసం కాదు, మీరు మాట్లాడితే చేనేతల బాగు కోసం మాట్లాడండి. నేనేం చెప్తున్నా, సొసైటీని బలోపేతం చేయాలంటే చేనేతల సంఖ్య పెరగాల. మరి ఎందుకు తగ్గుతూ ఉంది? ఆస్తులు కొట్టేయాలని చూసినప్పుడు నేను ఇదే జయనాగేశ్వర రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు వైడబ్ల్యూసీఏ గ్రౌండ్ని స్టే తీసుకొచ్చింది నేను కదా. అదే రకంగా ఆస్తుల గురించి మాట్లాడుతున్నాను. అంటే మీరు మాట్లాడితే ఓన్లీ చేనేత రంగాన్ని కానీ చేనేత కళాకారుని రాజకీయానికి వాడుతున్నారు.
లేకపోతే గిన కులానికి కులం కార్డు అడ్డం పెట్టుకొని ఏదో అన్నట్టు మాట్లాడుతున్నారు. మూడోది చూస్తే గిన ఆస్తుల గురించి మాట్లాడతారు. నేను రాజకీయాల కోసం చేనేత కళాకారు, చేనేతల జీవితాల గురించి, చేనేతల బతుకుల గురించి బాగుండాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఈడ బివి మోహన్ రెడ్డి గారు, నా తండ్రి గారు, నేను, మా ఆస్తులు కానీ ఇక్కడ ఎమ్మెగనూరులో కానీ ఎటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులం అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా ఆస్తులు కొట్టాలా, ఆస్తులు దోచేయాలనే ఆలోచనలు ఎవరికి ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఎన్నికలకు పోయినప్పుడు నా మీద మీరు ప్రచారం చేసినప్పుడు, మీ మీద నేను ప్రచారం చేసినప్పుడు ఎమ్మెగనూరు ప్రజలు ఎవరిని విశ్వసించి ఓటేశారో కుర్ని కులస్తులు అందరికీ తెలుసు. కాబట్టి ఎవరి మీద ఎంత నమ్మకం ఉంది, కేవలం ఈరోజు స్థానికంగా మీ యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి లేని సమస్యని, లేని అంశాన్ని అదే పనిగా అవుతుందని చెప్పి బెదిరించి ఒక గందరగోళం చేస్తున్నారు. నేను అయినా కూడా నేను ఈ విషయం మళ్ళీ చెప్తున్నా మీకు, అక్కడున్న చేనేత కళాకారులు అమాయకులు, వాళ్ళకి మంచి జరగాలంటే వాళ్ళకు కూడా మళ్ళీ చెప్తాం, విషయం అర్థమయ్యేటట్టు చెప్తాం. ఏదైతే మీరు మార్కెటింగ్ మర్జర్ అనే దాన్ని సొసైటీ మర్జర్గా మీరు తప్పుదో పట్టిస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళ యొక్క ఆమోదంతో సొసైటీని మళ్ళీ బలోపేతం చేసే విధంగా ముందుకు పోతాం తప్ప మీరు అడ్డుపడినారనో, లేకపోతే మీరేదో విష ప్రచారం చేశారందుకు భయపడ్డారనో దాని గురించి ఎవ్వడు ఆలోచించడు. రేపు మార్కెటింగ్ ఇన్ని రోజులు సొసైటీలో ఏ రోజు మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు, పట్టించుకోలేదు. ఎప్పుడైతే వైసీపీ పార్టీ వచ్చి రాజకీయం చేసిందో రేపటి నుంచి ఖచ్చితంగా సొసైటీకి సంబంధించిన అన్ని బాగోగులు చూడాల్సిన బాధ్యత నాకు ఎమ్మెగనూరు ఎమ్మెల్యేగా నా మీద కూడా బాధ్యత ఉంది. ఖచ్చితంగా అక్కడున్న చేనేత కళాకారులందరికీ న్యాయం జరిగే విధంగా మీరు ముందుకు పోతారు. సార్, ఇప్పుడు మీరు కూడా దృష్టి సారించి సొసైటీ బలోపేతానికి కృషి చేస్తారు, లేదంటే ఆ 200 మంది ఎవరైతే ఉన్నారో వారిని కాదండి, అదే చెప్తున్నానండి నేను అనేది పాయింట్. మీరు మరీ మంచి పాయింట్ అడిగారు. నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నది ఒకటే మాటే. అయ్యా, సోమప్ప గారు మహానుభావుడు పెట్టిన రోజున సొసైటీలో 1000 మంది ఉన్న వాళ్ళు కాన్సిక్యూటివ్గా మీరు కొన్ని ఏళ్లగా ఎందుకు తగ్గిపోతున్నారు? ఆ సొసైటీ నిజంగా బాగు చేసి ఉంటే, చేనేతల బతుకులకు జీవితం ఇచ్చుంటే ఎందుకు అంతమంది తగ్గిపోయారు? ఈరోజు 100లకు వచ్చేసారు. ఈ 100లకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం మంది ఇంకా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. RRR కింద ఆ రోజు మేము 2014-19లో 5 కోట్లు సొసైటీకి ఇస్తే ఆ సొసైటీ నిధులను డైవర్ట్ చేసి వీళ్ళకు స్థలాలు ఇస్తామని చెప్పి మోసం చేయబడ్డారు. వాళ్ళకి ఇంతవరకు నేను సొసైటీకి ఒకసారి పోతే, నేను జస్ట్ పర్యటనకు పోతే ఆడ పరిస్థితి చూస్తే వాళ్ళు అడుగుతున్నారు నన్ను, సార్ మాకు సొసైటీ ఎవరు మాకు పట్టాలన్నారు, మాకు రిజిస్ట్రేషన్ చేశారన్నారు, పొజిషన్ చూపించారు, మాకు పట్టాలు ఇవ్వరని చెప్పి వాపోతున్నారు. సో కాబట్టి ఇక్కడ పార్టీని నేను ఏదో సొసైటీని బలోపేతం చేసే ప్రక్రియలోనే మార్కెటింగ్ మర్జర్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలా. ఇదే ఎమ్మెగనూరులో ఉన్నటువంటి చేనేత సోమప్ప గారు మహానుభావుడు పితామహుడు, చేనేత పితామహుడు పెట్టిన సొసైటీకి ఎట్లా పెడతారండి మీరు గద్వాలని? మీరు పేరును కాపాడేవాళ్ళు అయితే, మీరు ఎమ్మెగనూరు యొక్క బ్రాండ్ని కాపాడేవాళ్ళు అయితే నేను వచ్చి ఆ సొసైటీలో గద్వాలనే పేరు తీయాలా? అక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులు మా ఎమ్మెగనూరు వాళ్ళు నేస్తూ ఉంటే బయట గద్వాల పేరు మీద చీరలు అమ్ముతున్నారు. మరి ఆ రోజు ఏమైంది ఈ బ్రాండ్ గురించి? ఈరోజు పట్టాలకిచ్చి మోసం చేసినప్పుడు కొన్ని వేల మంది ఈరోజు దిగిపోయి చేనేతలందరూ అల్లాడిపోతూ ఉంటే ఇదే బుట్టా రేణుకమ్మ గారు ఎక్కడున్నారు? ఆ రోజు అడగాలి కదా చేనేతలకు సంబంధించి. అందుకే ఈరోజు తప్పుదో పట్టించినటువంటి వార్త. అసలు మర్జర్ అనేది సొసైటీలో ఆప్కోలో లేనే లేదు. ఆస్తులు అప్పుల గురించి అంశమే లేదు. కేవలం మార్కెటింగ్కి ఆ ప్రోడక్ట్స్ 16 ఏదైతే ఉన్నాయో అవుట్లెట్స్, 90 అవుట్లెట్స్ ఉన్న ఆప్కోలో పెట్టడం వల్ల చేనేతకు ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ పెరిగి రేపు స్కాచ్ అవార్డు వచ్చింది ఆప్కో కూడా మార్కెటింగ్లో. మీకు రీసెంట్గా తెలిసి ఉంటుంది ఢిల్లీలో. ఆ స్కాచ్ అవార్డు వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్కి కానీ మార్కెటింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ కానీ పెడితే ఇక్కడ చేనేత కళాకారులు పని పెరిగి వాళ్ళకి వేజెస్ పెరుగుతాయి. అలాగే డిమాండ్ పెరిగితే సభ్యులు కూడా పెంచుకోవాల్సి వస్తుంది. మార్కెటింగ్ గురించి మేము చెప్తుంటే చేనేత బతుకుల మీద మా కన్నుంది, చేనేత ఆస్తుల మీద మీ కన్నుంది. పూర్తిగా స్పష్టమై ఈరోజు డ్రామాని పెట్టి ఏదో ఆస్తి కలుపుతున్నారని. అందుకే ఈ సవాల్ నేను ఏమన్నానంటే, మీరు వచ్చి నా పేరు తీశారు, ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఇదంతా చేస్తున్నాడని. ఏం చేస్తున్నాడు జయనాగేశ్వర రెడ్డి? మార్కెటింగ్గా అక్కడ ఉన్నటువంటి వారికి పని పెంచి అక్కడ ఉన్నటువంటి వారికి చేనేత బతుకులకు, చేనేత జీవితాలకు వెలుగు నింపాలా, వాళ్ళకు వేజెస్ పెంచి, వాళ్ళకు సభ్యులు పెంచి అక్కడ సొసైటీని బలోపేతం చేయాలని నేను అడుగేస్తా ఉంటే మీ ఆలోచనని నా మీద రుద్దుతున్నారు. నేనేదో ఆస్తులు కొట్టేస్తానంట, నేనేదో ఆస్తులు సోమప్ప గారి బ్రాండ్ని చెరిపేస్తున్నానంట. కాబట్టి ఎక్కడ నేను అన్నాను, ఏ పేపర్లో ఉంది, డాక్యుమెంట్ ఏదైనా ఉందా, ఏదన్నా మాట్లాడినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇన్ని రోజులు లేని ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మార్కెటింగ్ జరుగుతుంది కదా. మన స్పెషల్ ఎంక్వైరీ ఆఫీసర్, IAS ఆఫీసర్ వచ్చిన తర్వాత లోపల ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో అన్నీ బయటకు వచ్చాయి.
మాకున్నటువంటి సమాచారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బోగస్ మెటీరియల్ కానీ బయట నుంచి ఉన్న పవర్ నుంచి ఉన్న మెటీరియల్ కానీ వస్తూ ఉంది. అది రాకూడదు. చేనేతలకు పని పెరగాల. తద్వారా చేనేతల పని పెరగనందువల్ల ఈరోజు సభ్యులంతా తగ్గిపోతున్నారు. వాళ్ళకు ఉపయోగం జరగట్లేదు. వాళ్ళ మోకాళ్ళు అరిగిపోతున్నాయి. ఒక పక్క వయసు అయిపోతూ ఉంది. వాళ్ళకు మాత్రం ఒరిగింది ఏం లేదు. ఇదే అమాయకంగా ఒకరోజు భోజనాలు పెట్టి ఇంకొక రోజు ఏదో ప్రలోభాలు చూపించి వాళ్ళని ఏదో రకంగా ప్రలోభాలకు తప్పుగా విష ప్రచారం చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి మేము మార్కెటింగ్ అనేది మెయిన్ అండి. మెయిన్ వైడబ్ల్యూసీఎస్కు ఏదైతే సోమప్ప గారికి ఒక చరిత్ర ఉంది. బట్ ఆ బ్రాండ్ ఎమ్మెగనూరుని మార్కెటింగ్ చేయలేకపోతున్నారు. మార్కెటింగ్లో ఈయన చేసిన ప్రోడక్ట్ బెడ్షీట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టవల్స్ కావచ్చు, ఈ 16 అవుట్లెట్లే కాక 90 అవుట్లెట్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏమొస్తుంది? మార్కెటింగ్లో కేవలం ఆప్కో, ఎమ్మెగనూరు వీవర్ కోఆపరేటివ్ సొసైటీ అంతే. దాంట్లో ఆస్తులు కానీ అప్పులు కానీ. అదే నేను అడిగింది. ఎక్కడైనా కానీ డాక్యుమెంట్లో కానీ ఎక్కడైనా కానీ ఇది మర్జ్ చేస్తున్నామని కానీ ఎక్కడైనా కానీ ఈ రకమైన డాక్యుమెంట్ ఏదైనా ఉంది, చెప్పినట్టుగా ఉంది, కలపాలని ఉంటే నేను చెప్పండి, మేము పెట్టామని చెప్తే నా పేరు వాడారు, నేనే చేశానని చెప్పారు. నా